శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాలుగా సక్సెస్ అవ్వాలని చేసే ప్రయత్నాలలో కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ వల్ల ఇన్ టైంలో సక్సెస్ కాలేకపోవడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి మనం ఎటువంటి పరిహారాలను ఆచరించాలి? ఇందులో తాంత్రిక విధానంలో ఒక చక్కని పరిహారాన్ని తెలియజేయబడింది. మీరు చేయవలసిందల్లా మీ ఇంట్లో పూజా సామాగ్రిలో ఒక అగరబత్తిని ఏర్పాటు చేసుకోండి. ఈ అగరబత్తిని వెలిగించి మన మనసులో ఏదైతే చేయబోతున్నామో ఆ పనిని సంకల్పంగా చెప్పుకోండి. ఎవరి వల్లైనా మనం ఇబ్బంది పడుతున్నా, ఏ సందర్భంలో మనం ఇబ్బంది పడుతున్నా దీనికి సమయపాలన లేదు. మనకు నెగిటివ్ ఎనర్జీ గురించి పోగొట్టుకోవడానికి తెలుసుకున్న విధానాన్ని ఎప్పుడైనా అనుసరించవచ్చు. ప్రత్యేకంగా దీనికి ఒక రోజంటూ కానీ ప్రత్యేకంగా ఒక సమయం అంటూ కానీ ఏది నిర్ధారణ చేసి మనకు శాస్త్రంలో తెలియజేయలేదు. కాబట్టి మనకు దోషం తొలగిపోవడానికి మనం తెలుసుకున్న సమయాన్ని బట్టి మనం ఏ సమయంలో అయినా ఆచరించవచ్చు అనేది మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒక అగరబత్తిని వెలిగించి మనసులో ఈ రోజు నుంచి నేను చేయబోతున్న పనుల్లో అన్నీ శుభాలనే చూస్తున్నానని పాజిటివ్గా క్లాక్ వైజ్ దాన్ని తిప్పుతూ ఉండండి. పర్టికులర్లీ మీకు భగవంతునే కాదు, మీ మనసులో ఉన్న దైవాన్ని మనసులో తలుచుకుంటూ ఈస్ట్ ఆర్ నార్త్ ఫేసింగ్ ఈ రెండు ఫేసుల్లో తిరిగి మీరు ఆ దిక్కుకి కరెక్ట్గా మీరు క్లాక్ వైజు ఒక 5 టైమ్స్ కానీ 7 టైమ్స్ కానీ రొటేట్ చేస్తూ మనం క్లాక్ వైజ్లో తిప్పుతూ మన మనసులో పాజిటివ్స్ అన్నీ చెప్పుకోవాలి. అంటే ఈరోజు నేను చేయబోతున్న పనుల్లో సక్సెస్ అవుతున్నాను, ఈ రోజు నుంచి నేను చేయబోయే పనుల్లో నాకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది నన్ను ఇబ్బంది పెట్టదు, ఈ రోజు నుంచి నేను చేయబోతున్న పనుల్లో విజయాన్ని పొందడమే కాకుండా సమస్యలు లేని జీవితాన్ని పొందబోతున్నాను, నేను చేయబోయే పనికి కూడా ప్రతి ఒక్కరి సహకారం నాకు లభిస్తుంది అని ఇలా మనం చెప్పుకుంటూ 7 సార్లు క్లాక్ వైజ్ రొటేట్ చేయండి. అదేవిధంగా చెడుని తొలగిపోవాలి అనే సంకల్పంతో నేను ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడుతున్నానో ఆ ఇబ్బంది తొలగిపోవాలి అని రివర్స్లో మనం మళ్ళా దాన్ని తిప్పడం చేయాలి. ఈ రోజు నుంచి నాకు ఎవరి వల్ల అయితే దృష్టి దోషాలుగా నేను బాధపడుతున్నానో ఆ దృష్టి దోషాలు తొలగిపోతున్నాయి అంటే మనం తొలగిపోతున్నాయి అనేది కరెక్ట్గా చెప్పుకోవాలి. ఇక్కడ మన సంకల్పమే మనకు అది పాజిటివ్గా సక్సెస్ అయ్యేలా చేస్తుంది. ఈ రోజు నుంచి నాకు ఏ సమస్యలు లేవు, ఏ సమస్యలు రావు, నాకు ఎవరి వల్ల నేను ఇబ్బంది పడను, నేను చేయబోతున్న ప్రతి పనిలో కూడా ఆటంకాలన్నీ తొలగిపోతున్నాయి అని మనం యాంటీ క్లాక్ వైజ్లో దాన్ని రొటేట్ చేయాలి. అలా చేసి దాన్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో దాన్ని పడేయండి. అలా చేయడం వల్ల మీ జీవితానికి సంబంధించి ఎవరి వల్లైనా ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. ఎవరి వల్ల అయితే సక్సెస్ అవ్వాలో వాళ్ళు మీకు సపోర్ట్ చేసి ఉన్నతమైన జీవితంలో స్థిరపడే అవకాశాలు లభిస్తాయి. అది ప్రతి ఒక్క విషయంలో విద్య, ఉద్యోగం, కళ్యాణం, సత్సంతానం, ఉన్నతమైన జీవితానికి విదేశీయాన యోగం మీరు ఏది కోరుకున్నా సరే సకాలంలో పొందడానికి చక్కగా ఈ యొక్క పరిహారం దోహదపడుతుంది. కాబట్టి తెలుసుకునే విధానాన్ని మీకు అందుబాటులో దొరికే వస్తువులతోనే ఈ యొక్క తాంత్రిక విధానంలో చేసుకోవచ్చు. కాబట్టి చక్కగా ఆచరించి గొప్ప జీవితంలో జీవించండి. శుభం భూయాత్.